నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మార్చి నెల 2025 వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు? వృశ్చిక రాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అర్ధాష్టమి శని నడుస్తూ ఉందండి. దాని నుంచి బయటపడే టైం వచ్చేసింది వీళ్ళకి. ఆ యొక్క శుభ సూచనలు, శుభ శకునాలు వీళ్ళకి ఈ మంత్లోనే కనిపిస్తూ ఉంటాయండి. గుడ్ అవుట్ టైం స్టార్ట్ అవుతుంది. చాలా వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ లేదంటే బెనిఫిట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఛాలెంజెస్తో పాటు ఈక్వల్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆపర్చునిటీస్ ఒక రకంగా ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవాలన్నమాట. ఇది ఒక మంచి టైం వీళ్ళకి స్టార్ట్ అయిపోయిందని మనం చెప్పుకోవడానికి సూచన. ఈ మార్చి మంత్ ఎలా ఉంటుందో దాని రిప్రజెంటేషన్ తర్వాత 1 year అలానే ఉంటుంది. సో ఇది ఒక శాంపిల్ మంత్ అనుకోవాలి చూసుకుంటే. సో మనకి ఇందులో నక్షత్రాలు కనుక మనం చూస్తుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3 పాదాలు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయండి. పేరు బలం కనుక మనగా చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి వృశ్చిక రాశి వస్తారని గమనించాలి. వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయండి. సూర్యుడు 14వ తారీఖున మార్చి 14 వెళ్తున్నారు. అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు. రాహుతో పాటు బుధ, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారండి. కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారండి. మనకి ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయంటేనండి మనం చెప్పుకున్నట్లు ఐదో హౌస్లో వీళ్ళకి వచ్చేటప్పుడు 4 ప్లానెట్స్ ఉన్నాయండి. కుజుడు వచ్చేటప్పటికి 8th హౌస్లో ఉన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అనమాట. ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడెక్కడ వీళ్ళు యాక్టివ్గా ఉండాలి మనం చూద్దాం. సూర్యుడు వీళ్ళకి మనకి 5th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఒక రకంగా చెప్పాలంటే ఈ మంత్ అంతా వీళ్ళకి వీళ్ళ మంచి జరగాల చెడు జరగాల అన్నదంతా వీళ్ళ చేతిలోనే ఉందండి. అలా ఉంటుంది సిచ్యువేషన్ కనుక మనం చూసుకుంటే. ఎలా అంటే ఏముందంటే 5th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మైండ్ని చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద ప్లాన్లు చేయడానికి కానీ, స్ట్రాటజీస్ చేయడానికి కానివ్వండి, ప్లానులు చేయడానికి విషయం చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పటిదాకా మంచిగా ప్లాన్ చేసిన వాళ్ళు ఒక చిన్న ప్లాను, ఒక వేస్ట్ ప్లాన్, పనికిరాని ప్లాన్ చేసుకొని కూర్చుంటారు అనమాట. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సింపుల్గా చెప్పాలనుకుంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారంటే, దేహాలాస్యం మనస్తాపం సుహృద్వేషం ధన వ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే దేహలాస్యం, సోమర్తనంగా ఉంటారు. చెప్పాను కదా ఈ మంత్ వీళ్ళకి అంతా వీళ్ళ బాగుండాలన్నా బాగలేపని వీళ్ళ చేతిలోనే ఉంటుంది. అప్పుడెప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మన ఇంట్లో పేరెంట్స్ బయటకు వెళ్ళిపోతారు, మనం ఒంటరిగా ఉంటాం ఇంట్లో. అప్పుడు ఎలా ఉంటుందండి, చాలా ఫ్రీడంగా ఉంటాం. ఏ టైం ఎలా వాడతాము, ఒకటి మంచిగా వాడుకోవచ్చు, చెడుగా కూడా వాడుకోవచ్చు. అలా ఉంటుంది అన్నమాట ఈ మంత్. ఎవరూ లేనప్పుడు మనం ఎలా ఉంటామో అదే మనం కరెక్ట్. వీళ్ళకి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళు అనేది ఏంటో విశ్వరూపం ఈ మంత్లో కనిపించేస్తుంది. యాక్చువల్గా మేజర్ ప్లానెట్స్ ఏమీ వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా లేవు, అలానే గొప్ప ఎంకరేజ్మెంట్ ఇచ్చేది కూడా లేదు. ఈ టైంలో వీళ్ళు యాక్టివ్గా ఉండి డిసిప్లైన్గా ఉండి ముందుకెళ్తారా, లేదంటే ఇంకా చెడు మార్గంలో ఎనర్జీ అంతా వేస్ట్ వాడతారా అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట. సో అందుకని దేహలాస్యం, సోమర్తనంగా ఉంటుంది. మనస్తాపం, హృదయంలో అయ్యో ఏదో చేద్దాం అనుకుంటున్నాను చేయట్లేదు, ఇట్లా ఆలోచించుకుంటూనే ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా సుహృద్వేషం అంటే స్నేహితుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఫ్రెండ్స్తో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం కూడా విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటే వీళ్ళు రకరకాల ప్లాన్లు చేస్తుంటారు అనమాట. ఏది అది ఒక నిలకడగా ఉండేది ఏముండదు. మంచి డెసిషన్ తీసుకోలేరు. చేద్దాం అనుకుంటేనే టైం గడిపేస్తూ ఉంటారు. అయ్యో కావట్లేదు అని బాధపడుతూనే కూర్చుంటూ ఉంటారు. అలా అని యాక్టివ్గా వర్క్ చేద్దామంటే లేజీగా కూర్చొని ఉంటారు. వీళ్ళకి ఈ టైప్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మనీ ఫ్లో అయితే చక్కగా ఉంటుంది వీళ్ళకి. ఇంక కుజుడి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. వీళ్ళు కూడా కుజుడు వచ్చేటప్పటికి 11th హౌస్లో, తర్వాత 3rd హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే మన ప్రకారంగా చాలా బాగుంటుంది. ఏదైనా పని చేస్తే పనిలో విజయం ఉంటుంది. కానీ 8th హౌస్లోనే కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది మిక్స్డ్ రిజల్ట్, ఇదంతా మంచిది కాదు అని చెప్తారు. ఏ విధంగా మంచిది కాదంటే ప్రవాస కార్యసాని హాత్ కసారోగ పీడనం స్థాననాశం రుణచ్ఛేద అష్టమస్తే ధారాసుతి అంటే ఎవరండి, కుజుడు అనమాట. కుజుడు 8వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ప్రవాసాహ, ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ ఉన్న ఊరిని కానీ ప్లేస్ని కానీ వదిలిపెట్టి కొంతకాలం బయట ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కార్యసాని హాత్, ఏదైనా కనుక పని చేస్తే అందులో ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కాస రోగ పీడనం, వీళ్ళకి విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందండి. సో ఈ రాశి వాళ్ళకి లాస్ట్ మంత్ కూడాను ఇదే కుజుడు అక్కడే ఉండటం వల్ల నాకు కొంతమంది ఫోన్లు కూడా చేశారు. ఏమంటే మీకు కాఫ్ వస్తుందన్న కదండి, నాకు పోవటం లేదండి, లాస్ట్
30 డేస్ నుంచి ఇబ్బంది పెడుతుందండి, ఎన్ని మెడిసిన్ తీసుకుంటున్నా అని నాకు లాస్ట్ మంత్ కూడా ఒకరు ఫోన్ చేసి చెప్పారండి. వాళ్ళు శ్రీకాకుళం అనుకుంటా. ఇది కసారోగ పెడనం అంటే అది ఎందుకో తెలియదు, వీళ్ళకి ఒక 2 మంత్స్ ఆ దగ్గు ఉంటూనే ఉంటుందండి. తర్వాత స్థాననాశనం రుణచ్ఛేద, ఉన్న పొజిషన్ నుంచి ఒక ప్రమోషన్ రావటం కానివ్వండి, అట్లనే అప్పులు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పులు వాళ్ళు వచ్చేసి అవమానాలు చేయటం, మా డబ్బులు మాకు కావాలని చెప్పేసి అడగటం, ఇవన్నీ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరువు నష్టం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి బాగా చక్కగా యోగ్యతను ఇస్తున్నారండి. ఇందులో 5th హౌస్లో ఉండి 11th హౌస్లో చూడటం వల్ల వీళ్ళకి 11th హౌస్ బాగా యాక్టివ్గా ఉంటుందండి ఈ హోల్ మంత్. అందుకని ఏది చేసినా కానీ ఓవరాల్గా లాభప్రదంగా ఉంటుంది, ఎంత ఉన్నా ఏ ప్రకారంగా ఉన్నా కానీ. 11th హౌస్లో ఉండటం వల్ల 5th హౌస్లో ఉండి 11th హౌస్లో చూడటం వల్ల ఇది చాలా మంచిగా చక్కగా సపోర్ట్ ఇస్తుంది. ఏ విధంగా అంటే మనకేం చెప్తారంటే సంస్కృతంలో మహర్షులు దాసీభృత్య జనాలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్యం అభీష్టరార్థ అని పంచమస్తే భృగో స్థితే అని చెప్పేసి అనమాట. పంచములు కనుక భృగు ఉంటే ఏమవుతుందంటే దాసీభృత్య జనులు అంటే వీళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళు కనుక మేనేజర్ పొజిషన్లో ఉంటే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తారు. బిజినెస్లో కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న టీం అంతా బాగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం చేసే ఏమంటారు మంచి ఎక్స్పెన్సివ్ ఫుడ్ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది. అభీష్టార్థ ఎంత కావాలనుకుంటున్నారో ఆల్రెడీ ఆ మనీ వీళ్ళకి తగిన విధంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా బాగుంటుంది. అదే వీళ్ళకి 11th హౌస్లో చూడటం వల్ల గెయిన్ త్రూ లేడీస్, గెయిన్ త్రూ జెంట్స్ అంటారు. అంటే ఏమంటుందంటే వీళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి ఒక లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే జెంట్స్ అనుకోండి, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఒక లాభం కలిగే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో మనకు 3 ఉంటాయండి. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఒక్క విషయంలో పాజిటివ్ 3 ఛాలెంజెస్ ఉన్నాయండి. పాజిటివ్ ఏంటంటే ధన ప్రవాహం కరెక్ట్గా వీళ్ళకి ఎంత కావాలంత ధనం అయితే అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. భయం పడే సిచ్యువేషన్ ఎక్కువ ఉంది. అతిగా భయపడే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంది. అలానే అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది. ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. భయపడే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, లాభప్రకారంగా ఉంటుంది. వీళ్ళకి బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత భయపడే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బంధనం అంటే ఏంటంటేనండి కన్ఫ్యూజ్డ్గా ఉండే సిచ్యువేషన్లో ఉంటుంది. అవి మనకి ఇప్పటిదాకా సక్సెస్ రాలేదు, ఇక ముందుకెళ్తే మనకు సక్సెస్ వస్తుందా లేదా, నేను ఇప్పటిదాకా ఈ జాబ్లో ఉన్నా, ఈ జాబ్ నాకు తగసుకు పెట్టేసింది, ఇది వదిలేద్దామా, అసలు ముందేంటి, లేదంటే పెళ్లి చేద్దామా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ జాబ్ వచ్చిన తర్వాత చేసుకుందామా, ఈ టైపు ఉన్న సిచ్యువేషన్ బాగుండదు, ముందుకెళ్దాం అంటే అసలు ఎలా ఉంటుందో భవిష్యత్తు తెలవదు. ఇట్లాంటి సిచ్యువేషన్ బంధనం అంటారండి. వీళ్ళు ఈ బంధనాన్ని నుంచి బయటపడడానికి చాలా అవసరం. అలానే శుక్రుని వాళ్ళకి భయపడే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. తర్వాత కొంచెం అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కూడా కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి బ్లడ్లో చేంజెస్ రావడం వల్ల వైరల్ ఫీవర్లు కానివ్వండి, లేదంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరం అండి. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ రాశి వారు? వీళ్ళకి 2 అండి. కుజుని వల్ల అతిగా భయపడే పరిస్థితి ఎక్కువగా ఉంది. వీళ్ళు కేజీంబావు కందులు దానం చేస్తే చాలా మంచిది మంగళవారం రోజున. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక దర్శించుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మానసాదేవి, ఓకే, ఎవరిని కనుక పిల్లలు కనుక బాధపడుతూ ఉంటే మానసాదేవి స్తోత్రం చేసినా కానీ, జంట మనకి రావి చెట్టు కింద జంట నాగులు ఉంటాయండి, అక్కడ పాలు పోసి ధ్యానం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఎవరైనా కనుక సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేసినా కానివ్వండి, లేదంటే బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉన్నా కానివ్వండి, వీళ్ళు బుధుడికి సంబంధించిన విషయాల్లో బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళకి భయపడే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంది. ఈ రెండింటికి కలిపి ఏమంటే లక్ష్మీనారాయణను పూజించిన, ఓకే, మనకి అనంత పద్మనాభ స్వామి పెంజర్ల గ్రామం అని చెప్పేసి మనకి బెంగళూరు హైవేలో ఉంటుందండి. మనకి హైదరాబాద్లో ఉన్న ఎవరైనా ఉంటే కనుక అక్కడ విజిట్ చేసి ప్రదక్షిణాలు చేస్తే ఈ రెండింటి నుంచి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైష్ణవాలయాలు మహాలక్ష్మి అమ్మవారితో కలిసి ఉన్న విష్ణుమూర్తిని దర్శించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళకి భయపడే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా వస్తుంది. అది శుక్రుడి వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పులు వాళ్ళ భయం కానివ్వండి, ఇంకోటి కానీ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అలాంటి వాళ్ళు కనుక శీఘ్ర ధన ప్రాప్తి, లేదంటే నష్ట ద్రవ్య ప్రాప్తి, వాళ్ళు ఏదైనా అంతకుముందు ధనం కోల్పోయినా ఆ ధనం తిరిగి రావటం, లేదంటే కొంతమంది వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళకి తిరిగి ఇవ్వరు. ఇది ఒక విశిష్టమైన ప్రాబ్లం ఉంటుంది. ఇందాకనే ఎవరో ఫోన్ చేశారు, మేము
సేవింగ్స్ అన్నీ అవి ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్నామండి, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వట్లేదు. చూడండి ఇది ఒక బాధ అనమాట. డబ్బు లేక ఒక బాధ, డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి అది మళ్ళీ తిరిగి పడి ఇంకొక బాధ అండి. కొంతమంది ఏమంటే మేము అప్పులు చేసామండి, ఈ మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. వీళ్ళు ఇట్లా మనకి ఏం చెప్తారంటే విశేషంగా ధనం రావటానికి శ్రీ సూక్తంతో సంపటీకరణ చేసి మహాలక్ష్మి విశేష పూజ కనుక చేసుకున్నా, లేదంటే హోమం కనుక చేసినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడే అవకాశం చాలా చాలా ఉంటుంది. ఇవన్నీ అతిగా భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకము, లేదంటే మహన్యాసంతో కలిపి రుద్రాభిషేకం, ఇది ప్రతి శివాలయాల్లో చేస్తారండి. ఇవి చేయించుకున్నా కానీ ఈ అతిగా భయపడే పరిస్థితుల నుండి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మార్చి నెలలో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.